గద్వాల పట్టణంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చేనేత హక్కుల సాధన సభ ఏర్పాటు దిశగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక సమస్యల మీద మరి సుదీర్ఘంగా చర్చించి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి మరి మన సమస్యల్ని సాధించుకోవడానికి ఒక వేదికగా ఈ గద్వాల పట్టణాన్ని ఎంచుకోవడం జరిగిందని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద గద్వాల పట్టణంలో ఈ నడిగడ్డ మీద చేనేత పారిశ్రామికులు, చేనేత సామాజిక వర్గం చాలా అధిక సంఖ్యలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి సమస్యలను కేంద్రీకృతం చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యలను విన్నవించడానికి ఇక్కడ వేదికగా చేసుకొని ఇచ్చేసినటువంటి చేనేత సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలు, శ్రామికులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ చేనేత ఐక్య వేదిక పిలుపుని అందుకొని మీరందరూ కూడా విచ్చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి తెలియజేస్తూ మరి ఇప్పటికే సమయం కాలాతీతమైంది. మీరు కాస్త ఓపికగా కూర్చోవాలి. దయచేసి అనేక సమస్యల మీద మరి పెద్దలు మాట్లాడవలసి ఉన్నది. మరి ఈ సమస్యల్ని మనం ఒక పూట భోజనం ఆలస్యమైనా కూడా సమస్యల మీద సావధానంగా మన విషయాలన్నీ కూడా వచ్చిన పెద్దలందరికీ వివరిస్తే మరి ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవడానికి చాలా సులభమవుతుంది. కాబట్టి ఈ వేదికను మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద ఒక్కొక్కరిని ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా నేను ఆహ్వానిస్తా. మరి ప్రప్రథమంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి చేనేత సమస్యల మీద జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు, స్థానిక కౌన్సిలర్ శ్రీ పులిపాటి వెంకటేశ్వర్లు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా సాదరంగా కోరుతా ఉన్నాను.